साथियों, वर्ल्ड इकोनॉमी में कहीं पर किसी भी ग्रोथ सेंटर का निर्माण सिर्फ एक फैक्ट्री से नहीं हो सकता। उसके लिए एक पूरे इकोसिस्टम की जरूरत होती है। आज आंध्र प्रदेश में हम ग्रोथ का वही इकोसिस्टम तैयार कर रहे हैं। चंद्रबाबू नायडू जी व्यक्तिगत स्तर पर दिन रात मेहनत करते हैं। इसी का परिणाम है आज दुनिया की कई बड़ी बड़ी कंपनियां यहां निवेश करने के लिए आना चाहती हैं। మిత్రులారా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ గ్రోత్ సెంటర్ అయినా ఒక్క ఫ్యాక్టరీతో నిర్మించబడదు. దానికోసం ఒక పూర్తి ఈకో సిస్టమ్ ని మనం ఏర్పాటు చేయాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో మనం అలాంటి గ్రోత్ ఈకో సిస్టమ్ ని నిర్మించబోతున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా రాత్రి పగలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. దాని ఫలితంగానే ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి. साथियों, यहां सेमीकंडक्टर के साथ साथ एआई इंफ्रा और डेटा सेंटर पर भी काम हो रहा है। गूगल ने भी यहां $15 बिलियन के एआई और क्लाउड इंफ्रास्ट्रक्चर कैंपस की घोषणा की है। और भी कई ग्लोबल कंपनी यहां नई संभावनाएं देख रही हैं। इसका बहुत बड़ा फायदा आंध्र प्रदेश के साथ साथ देश के यूथ को हो रहा है. మిత్రులారా, ఇక్కడ సెమీ కండక్టర్ తో పాటు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్స్ రంగాల్లో కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి. గూగుల్ కూడా ఇక్కడ $15 బిలియన్ విలువైన ఏఐ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ ని ఏర్పాటు చేయబోతుంది. ఇంకా అనేక అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ కొత్త పెట్టుబడులకు అవకాశాలు చూస్తున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యువత కాకుండా దేశ యువతకు కూడా ఒక్క గొప్ప ప్రయోజనం కలగబోతుంది. साथियों, आंध्र की इंडस्ट्रियल ग्रोथ स्टोरी केवल डिजिटल टेक तक से ही सीमित नहीं है. नकापल्ली में केंद्र सरकार बड़े फार्मा पार्क के लिए भी सहयोग दे रही है. इससे आंध्र प्रदेश देश के एक बड़े फार्मा हब के रूप में भी विकसित होगा. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కాకుండా డిజిటల్ టెక్ వరకే పరిమితం కాకుండా నక్కపల్లిలో కేంద్ర ప్రభుత్వం యొక్క భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకి కూడా సహకరిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రముఖ ఫార్మా హబ్ గా ఎదగబోతుందని తెలియజేస్తున్నాను. ग्रीन एनर्जी की फील्ड में भी अकेले रायलसीमा क्षेत्र में 5 लाख करोड़ रुपए से ज्यादा का इन्वेस्टमेंट हुआ है. मैं आज आंध्र प्रदेश के आप सभी लोगों को फिर विश्वास दिलाता हूं, हमारी सरकार ऐसी हर संभावनाओं को साकार करने के लिए दिन रात ये डबल इंजन सरकार काम करती रहेगी. గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 5 లక్షల కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మరోసారి హామీ ఇస్తున్నాను, ఇలాంటి ప్రతి అవకాశాన్ని నిజం చేయడానికి, ఆ కలని సాకారం చేయడానికి మా ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాత్రి ప్రగలు కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను. साथियों, आज आंध्र प्रदेश में हर सेक्टर में किस स्पीड से काम हो रहा है, इसका अंदाजा आप इस बात से लगा सकते हैं कि पिछले 3 यात्राओं में ही मैंने 2 लाख करोड़ रुपए के प्रोजेक्ट का शुभारंभ यहां किया है. మిత్రులారా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి రంగంలో ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో మనం ఒక్కసారి అంచనా వేయాలనంటే ఈ ఒక్క విషయం గమనించండి. నా గత 3 పర్యటనల్లో 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు, కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు నేను ఎక్కడే ప్రారంభించానని తెలియజేస్తున్నాను. मुझे खुशी है कि आंध्र की इस विकास यात्रा में उत्तर आंध्र भी सशक्त हो रहा है.
हम विशाखापट्टनम इकोनॉमिक रीजन वीईआर को देश के बड़े औद्योगिक केंद्र के रूप में विकसित कर रहे हैं। हमारा लक्ष्य है वीईआर एशिया का प्रमुख इकोनॉमिक हब बने। ये एयरपोर्ट से लेकर सेमीकंडक्टर यूनिट तक इसी मिशन का हिस्सा है। ఈ అభివృద్ధి ప్రయాణంలో ఉత్తరాంధ్ర కూడా మరింత బలోపేతం అవుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మనం విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ను దేశంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి మనం చేస్తున్నాం. మన లక్ష్యం వీఆర్ను ఆసియా ఖండంలోనే ఒక ప్రముఖ ఎకనామిక్ హబ్గా తీర్చిదిద్దడం. దీనికి ఎయిర్పోర్ట్ నుంచి సెమీ కండక్టర్ యూనిట్ వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఆ లక్ష్యంలో భాగమే అనేది కూడా నేను తెలియజేస్తున్నాను.